హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి భోగి వ్లాగ్ మీ అందరికీ షేర్ చేస్తున్నా. సో కొంచెం డిలే అయింది, ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి నేను ఒక కంటిన్యూస్గానే పెడతాను, ఒక సిరీస్ లాగా. సో అందుకనే కొంచెం లేట్ అయింది. ఇంకా భోగి అయ్యాక కంటిన్యూస్గా మన డైలీ వ్లాగ్స్ వస్తాయి. ఫెస్టివల్కి ఇండియాలో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అన్ని పండగల కన్నా సంక్రాంతి చాలా స్పెషల్. ఒక 4 days ఫెస్టివల్ లాగా. అండ్ ఇంకొకటి, మా డాడీ ఓన్లీ ఇంట్లో ఉండి షాప్ క్లోజ్ చేసే పండగ అంటే అది ఓన్లీ సంక్రాంతి. ఈ సంక్రాంతి టైంలోనే 4 daysలోనే. సో ఫ్యామిలీ అంతా కలిసి ఉండేది. అండ్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, టెంపుల్స్కి వెళ్ళాలన్నా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకునేది. నాకైతే చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టం. అండ్ ఈ ఇయర్ ఇంట్లో ఉండడం చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఓన్లీ మిస్సింగ్ ఏంటంటే చెల్లి లేదు అండ్ మా హస్బెండ్ లేరు. ఆ లోటు చాలా తెలిసింది. అండ్ చాలామంది నేను ఇండియా వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు, మీ చెల్లి ఎలా ఉంది, మీ చెల్లి రావట్లేదా అని చెప్పి. తను వెళ్ళి అప్పటికి 3 months అయిపోయిందండి యూఎస్. సో వస్తానని అంది కానీ మేమే వద్దన్నాం. అండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా అక్కడే ఉన్నారనమాట. ఇంకా తను అక్కడే సెలబ్రేట్ చేసుకుంది. అండ్ తనైతే చాలా బాగుంది. అండ్ అడిగిన వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ. కమెంట్స్ అయితే ఎవ్రీడే వస్తూనే ఉన్నాయి తన గురించి. అండ్ మా హస్బెండ్ లేనందుకు నాకు చాలా కొంచెం లోటు అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ పిల్లలు ఇప్పుడు కొంచెం ఊహ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఇలా మా పేరెంట్స్తో అండ్ ఇక్కడ అన్ని ట్రెడిషనల్ వైజ్ సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటది అంత పెద్ద పెద్ద? చిన్నవి తేవాల్సిందే. చిన్నవి తెచ్చావా? దానికి బుజ్జి బుజ్జి పట్టుకో. అండ్ భోగి మంటలు మోస్ట్లీ నాకు తెలిసి ఇంటికి వచ్చాక 1 or 2 times వేశారు. బట్ ఇప్పటి నుంచి పిల్లలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంటి దగ్గర వేసుకుందామని చెప్పి అరేంజ్ చేసుకున్నాం. బేసిక్గా వర్కర్స్ అందరూ ముందే వెళ్ళిపోతారు కదా ముందు రోజు. సో దానివల్ల మాకు ఎవ్రీ ఇయర్ వేసుకోవడం కుదరదు. అండ్ మమ్మీ వాళ్ళు ఇద్దరే కదా ఉంటారు. పెళ్ళైన కాడి నుంచి ఐ థింక్ ఇది 2nd or 3rd సంక్రాంతి అనుకుంటా నేను ఇండియాలో ఉండడం. పేరెంట్స్తో కలిసి చేసుకోవడం. ఎప్పుడూ ఏదో ఒక ప్లేస్లో ఉంటూనే ఉన్నాము. అండ్ ఇక్కడ పిల్లలతో చేసుకోవడం మా పేరెంట్స్కి కూడా చాలా స్పెషల్. అండ్ అషియమ్మకి నేను మా సంక్రాంతి అవుట్ఫిట్స్ చూపించాను కదా, అందులో ఇక్కత్ లెహెంగా వేసి ఇంత క్యూట్గా రెడీ చేశాను. చాలా యాక్సెసరీస్ తీసుకురాలేదు అషియమ్మ అయితే, ఉన్న వాటితోనే ఇంక వేసి అలా రెడీ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మమ్మీ కూడా ఇంక రెడీ అయ్యి వచ్చేసారు. నేను ఈరోజు క్రీమ్ కలర్ శారీ వేసుకున్నాను. చాలా బాగుంది శారీ అయితే. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను ఆల్రెడీ. వేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఆ రోజు ఫుల్ ఆన్ హడావిడ అనమాట. ఇంకా పిల్లలిద్దరికీ మమ్మీ నలుగు పిండి స్నానాలు అన్నీ పోసి, యాక్చువల్గా పొద్దున్నే వేస్తారు భోగి మంట. మా డాడీ పొద్దునుంచి నేను వేస్తా అంటే నేనే వద్దు, వీడియో తీసుకుందాం, గుర్తుగా షూట్ చేసుకుంటాను, ఉండు మేము రెడీ అయ్యి వచ్చేస్తామని ఆపి ఇంక మేము ఫాస్ట్గా రెడీ అయ్యొచ్చి మేము భోగి మంట వేసేటప్పటికి 9 అయిపోయింది మార్నింగ్. ఎందుకంటే ఇంట్లో అన్నీ చేసుకోవాలి కదా, స్లోగా. కంగారేం లేదులే, మన ఇంట్లో మనం చేసుకునేదే కదా, కొంచెం లేట్గా వేసుకుందాం అన్నట్టు ఇంకా కొంచెం లేట్గానే వేసుకున్నాం. అండ్ భోగి దండలు, భోగి పిడకలు, ఇవన్నీ మంచి మెమరీస్. చిన్నప్పుడు మేమే ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా అవన్నీ వేసుకొని పిడకలు గుచ్చుకొని ఏంటది పురికోసకి దండలు చేసుకొని వేసేవాళ్ళం. మాకు చాలా బాగా గుర్తు. అసలు సంక్రాంతి వస్తుందంటే ఒక 1-2 months నుంచే హడావుడి షాపింగ్ కానీ, లేకపోతే ఇలా భోగి దండలు గుచ్చుకోవడం కానీ చాలా బాగుండేది. బట్ ఇప్పుడు అంతా రెడీమేడే. మమ్మీ వచ్చి చేస్తా అన్నారు కానీ వద్దులే, పిల్లలతో అవ్వదు, బయట నుంచి కొని తెచ్చేసుకుందాం ఈసారికి అని చెప్పాను. ఇంకా అలా 3 సార్లు తిరిగి ఇంక వాళ్ళతో వేయించాం. బట్ చాలా వేడొచ్చేసింది ఆ గాలికి, అందుకే అస్సలు తిరగట్లేదు అనమాట. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ టైంకి పిల్లలకి ఈ ట్రెడిషన్స్ అన్నీ మనం ఇండియాలో ఉంటేనే తెలుస్తాయి. ఫెస్టివల్ టైంలో మనం ఉన్నాం కదా అని. జర్మనీలో ఉంటే ఆబ్వియస్లీ ఆ రోజు వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు, మేము ఇంట్లో ఉంటాం, సెలబ్రేషన్స్ ఏమీ ఉండవు. మా హస్బెండ్ అదే అన్నారు, కరెక్ట్ టైంకి ఇండియా వెళ్ళావు, మంచిగా ఎంజాయ్ చేసిరా అని. ఇంకా భోగి మంటలు అవన్నీ వేశాక అషీకి ఇక్కడ నుంచో పెట్టి
చిన్న చిన్న ఫొటోస్ అవి తీస్తున్నాను. వీళ్ళని కింద నుంచోబెడితే పరిగెడుతూనే ఉంటారు. అందుకని ఒక చిన్న స్తంభంలా ఉంటే దానిపైన నుంచోబెట్టి ఏదో అలా ట్రై చేస్తున్నాను. ఫొటోస్ తీసుకోవడం మ్యాండేటరీ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అవన్నీ మంచి మెమరీస్. మీ నమ్మరు, అషి అండ్ దక్షిత్ కూడా ఫొటోస్ అన్నీ తీసాక నేను ఈవినింగ్ అలా చూపిస్తాను అనమాట. వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారో. నేను ఫోన్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ అడుగుతారనమాట. వాళ్ళ ఫొటోస్ వీడియోస్ అన్నీ చూసుకొని నవ్వుతూ మురిసిపోతూ ఉంటారు. అండ్ లేటర్ ఆన్ అవే మనకు కూడా ఒక మంచి మెమరీస్ కదా. ఎంత హడావుల్లో ఉన్నా మేము దిగకపోయినా పిల్లలకి మాత్రం ఖచ్చితంగా తీస్తాను. నా ఫోన్లో మ్యాక్సిమం మెమరీ ఫొటోసే ఉంటాయి. ఇన్స్టాలో కొన్ని మాత్రమే అప్లోడ్ చేస్తా కానీ చాలా అయితే ఉంటాయి. ఇంకా అలా ఫొటోస్ తీసుకొని ఇంకా పైకి కూడా వెళ్ళిపోయాం. అండ్ మా ఏమంటారు, మా గార్డెన్లో ఎప్పుడు హైబిస్కస్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకొచ్చేటప్పుడు కోసుకొని వచ్చి ఇంకా కృష్ణయ్యకి కూడా పెట్టానమాట. చాలా పెద్ద పువ్వులు ఉంటాయి. అండ్ ఎస్, ఇక్కడ ఫస్ట్ భోగి పండుగ అంటే ఇంట్లో స్వీట్తోనే స్టార్ట్ చేస్తారు. అది కూడా సున్నుండి. మా పిల్లలు సున్నుండి లాగా పెట్టుకున్నారు. వాళ్ళకి ఇలా నెయ్యి కలిపి పొడిలా పెడితే ఇష్టము. ఇంకా అందుకని చెప్పి మమ్మీ ఫస్ట్ అయితే సున్నుండి పెడుతున్నారు. ఇక దక్షిత్ వాడికి ఇచ్చేసేయమని, వాడే తింటాడంట, తినిపించద్దని అంటున్నాడు. అండ్ ఇంకా అలా భోగి స్టార్ట్ అయింది. అండ్ ఆ రోజు అసలు ఎంత బిజీగా గడిచిందంటే నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఇలా ఖాళీ లేదనమాట. అంత బిజీగా గడిచింది. మార్నింగ్ ఇంకా ఏమంటారు, కింద భోగి మంట వేసి వచ్చాక బ్రేక్ఫాస్ట్లు పెట్టి పిల్లలకి మేము కూడా బ్రేక్ఫాస్ట్ తిన్నాము. అండ్ ఇంక మా చెల్లి వాళ్ళకి నైట్ కదా, సో యూఎస్లో మార్నింగ్ నైట్ డిఫరెన్స్ ఉంటుంది కదా ఇండియాకి యూఎస్కి. ఇంకా తనతో వీడియో కాల్లో వీళ్ళిద్దరికీ చూపిస్తుంది అనమాట. అప్పుడే కాసేపు కొంచెం బ్రేక్ దొరికింది మాకు. వీళ్ళిద్దరు ఆడుతూ ఉంటే మా చెల్లి చూస్తూ ఉంది. హ్యాట్ పెడుతున్నా వాళ్ళే కాశీ అమ్మ. కూర్చో. అండ్ అషియమ్మ నన్ను మాటల్లో పెట్టి ఫొటోస్ దిగలుగుతున్నాను కానీ దక్షిత్కి అస్సలు అవ్వట్లేదు. ఒక్క చోటను కుదురుగా నుంచోరా ఫోటో తీస్తా అంటే అస్సలు నుంచోవట్లేదు, కదులుతూనే ఉంటాడు. అసలు ఇక్కడ అదే ట్రై చేస్తున్నాను. న్యూ షూ వేసుకుంటున్నావు దక్షిత్, ఇటు షూస్ వేసుకుంటున్నావా? నువ్వు వేసుకున్నావా? ఆచి వెళ్ళిపోతున్నావు నువ్వు. బాయ్ 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 చెప్పు. అమ్మా దానా నడు. అండ్ మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ అక్కడి నుంచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా కిందకి దిగాక వీడిని కూడా స్టాండ్ మీద నుంచో పెడితే కదలకుండా ఉంటాడని కొన్ని ఫొటోస్ అయితే తీశాను ఫైనల్లీ భోగి గుర్తుగా. దక్షిత్ దండం పెట్టుకో అక్కడ ఫైర్కి. అండ్ ఇది వచ్చేసి మాకు కొంచెం సెంటర్లో అనమాట. ఇక్కడ 1,00,000 పిడకలతో పిల్లలతో భోగిదండ వేపిస్తారు. చాలా పెద్దదనమాట, 1,00,000 పిడకలతో వేయిస్తారు. మేము బైక్ లేక కొంచెం లేట్గా వచ్చాము. ఈలోపు వేసేసారనమాట అందరూ. ఆ హడావుడంతా ఆల్మోస్ట్ అయిపోయింది. అక్కడ అయిపోయాక వచ్చాం. ఇంకా సరే వచ్చాం కదా అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఇంక మా కజిన్స్ని మీట్ అవుతున్నాను. విజయ్ వాడు ఇంక లాలీపాప్ ఇచ్చాడనమాట. ఇంకా అషి సైలెంట్ అయిపోయింది. ఆడు తీసుకున్నాడా? ఇక వాళ్ళని మీట్ అయ్యాక మేమైతే శివాలయం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కళ్యాణం జరుగుతుందనమాట రాముల వారికి. అండ్ శివాలయం కూడా ఆ రోజు మండే వచ్చింది భోగి పండుగ. ఇంకా మమ్మీ శివాలయానికి వెళ్దామంటే సరే అని వచ్చాము. అప్పటికి కొంచెం లేట్ అయింది, అరౌండ్ 11-11:30 అయింది. లైన్ మాత్రం చాలా పెద్దగానే ఉంది. అండ్ పండగ పూట టెంపుల్స్ ఇవన్నీ ఒకలాంటి ట్రెడిషన్ లాగా అయిపోయాయి. ఎస్పెషల్లీ మా ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏదైనా సరే టెంపుల్కి వెళ్ళడం ఒక ఆనవాయితీ లాగా అనమాట. ఇంకా ఆ రోజు మండే వచ్చింది కదా, చాలా స్పెషల్గా అనిపించింది. ఇంక పిల్లలు ఇద్దరిని తీసుకొని ఇంక మేము కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. అండ్ ఇక్కడ నా శారీ చూపిస్తున్నాను. ఆ రోజు వేసుకుంది ఒక రీల్ కోసం షూట్ చేసుకున్నాను అనమాట. గోల్డ్ నెక్లెసే పెట్టేసుకున్నాను.
అషికి చేయించాను కదా, ఇంకా అదే వేసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నేను ఈవినింగ్ కూడా భోగిపల్లికి ఒక శారీ అది వేసుకున్నాను. సో ఈ జ్యువెలరీ డీటెయిల్స్ నేను భోగిపల్లి వేసిన వ్లాగ్లో ఇస్తాను. సో శారీ అయితే చాలా బాగుంది, కంఫర్టబుల్గా, అండ్ మంచి డార్క్ కలర్ బ్లౌజ్ కాబట్టి మంచిగా పేర్ అయిందనమాట. సో మీకు జస్ట్ అలా చూపిస్తున్నాను, నేను స్టాండ్ పెట్టుకొని షూట్ చేసుకున్నాను. అండ్ ఈ శారీ మీకు ఎలా అనిపించింది నాతో కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి కూడా చెప్పండి. ఇదిగో స్వీట్ మీకే అత్త, ఫస్ట్ మావయ్యకి హ్యాపీ భోగి. అత్త భోగి శుభాకాంక్షలు. అషమ్మ స్వీట్ నీకు లేదా? హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఏ దక్షిత్ ఆజ్జల్లేడు అట్టుకెళ్ళి తెచ్చాడు బాబోయ్, ఎంత ఫస్ట్ నిన్ను అడిగాడు ఆట వచ్చినప్పుడు, మేము సాయంత్రం వస్తుంది తిరుపతి నుంచి. శివతాతయ్య షాప్ లో నువ్వు కనపడలేదు. శివతాతయ్య 9 అయిపోయింది మావయ్య, బైక్ ఏమో మరి. మా అత్త మావయ్య కూడా వచ్చారనమాట. సో మమ్మీ వాళ్ళ బ్రదర్ స్వీట్స్ అవి తీసుకొని వచ్చారు. అండ్ ఇంక వాళ్ళు వెళ్ళాక నేనైతే ఫాస్ట్గా కుకింగ్ చేసేసాను. అప్పటికి టైం 12 దగ్గర అయిపోయింది అనమాట. మేము టెంపుల్ దగ్గర నుంచి వచ్చి అంతా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకునేటప్పటికి ఇంక ఫాస్ట్గా టొమాటో పప్పు అండ్ అట్టికే ఫ్రై చేసేసాను ఈజీగా. నాకు ఎందుకు ఆ రోజు అట్టికే ఫ్రై తినాలనిపించింది, ఇంక అందుకనే చేశాను. అండ్ దాని తర్వాత లంచ్ కూడా చేసేసాము. అండ్ లంచ్ అయ్యాక ఈవినింగ్ భోగిపల్లి కోసం ఇంకా అంతా రెడీ చేస్తున్నా. యాక్చువల్గా నేను బ్యాక్ డ్రాప్ ఇవన్నీ అమెజాన్లో కార్ట్లో యాడ్ చేసి నేను ఆర్డర్ ప్లేస్ చేసేసానేమో అనుకున్నాను. ఏంటి ఇంకా రావట్లేదని చూస్తే ఒక 2 days ముందు అసలు డెలివరీ అవ్వలేదు ఏంటని చూస్తే కార్ట్లోనే ఉన్నాయన్నమాట. ఆర్డర్ చేయలేదు. అసలు చాలా ఫీల్ అయ్యాను. ఇంకా సరే మమ్మీ అన్నారు, ఓకేలే మన దగ్గర ఉన్నాయి కొన్ని చూడు, అరిటాకుల బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఉంది కదా, అది ఎప్పుడో యూజ్ చేసావు అసలు మళ్ళీ యూజ్ చేయలేదు కదా, చెక్ చేయన్నారు. సరే భోగి అంటే ఈ కైట్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో కైట్స్ కూడా ఉన్నాయి, ఒకసారి అవన్నీ వేసి చూడు, ఏదన్నా తక్కువ అయితే మనకి ఇక్కడ బయట స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి తెచ్చుకుందు కానీ అని అన్నారు. ఇంక అప్పటికప్పుడు పైకి వెళ్ళి ఇంక అన్నీ తెచ్చుకున్నా. సరే ముందు బయటికి వెళ్ళాలి, నేను ఎలానో బయటికి వెళ్ళే ముందు డెకార్ చేసేసి ఇంకేదైనా తక్కువ అయితే చూద్దాం అనుకున్నా. ఇంక అప్పటికి దక్షిత్ని పడుకోబెట్టేసా, నషి కూడా పడుకుందనమాట. నేను ఇంకా బయటికి వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకురావాల్సినవి ఉన్నాయి భోగిపల్లికి అని అందరికీ ఫోన్ చేసి చెప్పాను పిల్లల్ని తీసుకురమ్మని అని. అండ్ దక్షిత్కి పుట్టినప్పుడు ఫస్ట్ మంత్లో భోగిపళ్ళు వేసాము ఇండియాలో, అండ్ మళ్ళీ ఇప్పుడు భోగిపళ్ళు వేస్తున్నాము. అండ్ అషిక్ కూడా ఇదే ఫస్ట్ టైం ఇండియాలో భోగిపళ్ళు వేయడం. సో మంచిగా చేయాలి అనుకున్నాను. ఇంకా నా దగ్గర ఉన్న కైట్ డెకార్ ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నామండి, ఆల్మోస్ట్ 3 years అయిపోయింది ఇవన్నీ తీసుకున్న, బ్యాక్ డ్రాప్ కానీ కైట్స్ కానీ. బట్ చాలా బాగున్నాయి, నాకైతే బాగా అనిపించాయి. అండ్ ఇంక ఈవినింగ్ భోగిపల్లి టైంకి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి పరవాన్నం కూడా ప్రిపేర్ చేస్తున్నారు మమ్మీ ప్యారలల్గా. ఇంకా అసలు మధ్యలో రెస్ట్ లేదు, లంచ్ అయ్యాక స్టార్ట్ చేసేసాం పనులు అయితే. హాయ్ హలో. సో నేనైతే డెకరేషన్ కొంచెం చేసి బయటకు వెళ్తున్నాను. అషి పడుకుంది, నా లంచ్ కూడా అయిపోయింది. ఇప్పుడు పూజను రమ్మన్నా అనమాట. ఈవినింగ్కి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకురావాలి అండ్ పిల్లలందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని మినీసోకి వెళ్దాం అనుకుంటున్నా. భీమవరంలో మినీసో పెట్టారు, అక్కడి నుంచి అయితే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్టింగ్గా తీసుకోవచ్చు కదా. అండ్ స్వీట్ అండ్ స్నాక్ కూడా కొన్ని తీసుకొద్దామని వెళ్తున్నాను అనమాట. నేనైతే 5కి రమ్మన్నాను అందరినీ. ఆల్రెడీ ఇప్పుడు 2 అయిపోయింది. పొద్దునుంచి హరి అసలు ఇలా గ్యాప్ లేదు. ఇంక అందుకే లంచ్ చేసి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంక వచ్చాక మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అవ్వాలి. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి.
అండ్ పూజ అయితే వచ్చేసింది. నాకు భీమవరంలో మా హస్బెండ్ లేనప్పుడు నాకు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరైనా ఉంటే బాగుండు అన్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఓన్లీ నా కజిన్సే. వాళ్ళు మాత్రమే ఎప్పుడు వాళ్ళకేమన్నా కుదిరితే ఖచ్చితంగా వస్తారు. నో అని అయితే చెప్పరనమాట. సో అలా పూజని తీసుకొని వచ్చాను. అండ్ పిల్లలకి నేను రిటర్న్ గిఫ్ట్స్ కూడా యాడ్ చేసి అన్నీ ఒకసారి పెట్టానని అనుకుని పెట్టలేదనమాట. ఇంక సరే ఏం తీసుకుందాం అన్నప్పుడు మినిసో గుర్తొచ్చింది. ఇక్కడైతే చాలా ఉంటాయి కదా, సో వాళ్ళకి యూజ్ అయ్యేవి అండ్ ఏజ్ ప్రకారంగా చూసి ఇద్దాము అన్నట్టు అనుకున్నాను. సో ఇక్కడ అవే చూస్తున్నాను అనమాట. బాటిల్స్ ఏమన్నా బాగుంటాయా, ఎలా ఉన్నాయి ఏంటి ఆప్షన్స్ చూస్తున్నాను వచ్చి. మినిసోలో చాలా బాగుంటాయి. అంటే నాకు చాలా ఇష్టం చిన్న చిన్న క్యూట్ స్టఫ్ అంతా ఉంటాయి కదా. ఇది మల్టీప్లెక్స్లో పెట్టారనమాట రీసెంట్గా. ఇంకా వచ్చి చూస్తున్నాను ఏం బాగుంటాయి ఏంటి అని. ఇంకా ఫైనల్లీ నేను ఏం తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళాకైతే షేర్ చేస్తాను. ఇంకా కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. ఇంకా ఆన్ ది వేలో పువ్వులు తీసుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ పువ్వులు కావాలి కదా భోగిపళ్ళలో వేయడానికి అని. అండ్ ఆ రోజు పువ్వులు ఎంత అంటే అంత కాస్ట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మా ఊళ్ళమ్మ జాతర జరుగుతుంది కదా, ఇది 45 days ఉంటుందండి. ఆల్మోస్ట్ శివరాత్రి వరకు ఉంటుంది ఈ తీర్థం అయితే. మొన్న ఎవరో అడిగారు, అందుకే చెప్తున్నాను. అండ్ అక్కడి నుంచి స్వీట్ షాప్కి అయితే వచ్చేసాను. ఇంకా సాయంత్రం వచ్చిన వాళ్ళకి స్వీట్ అండ్ హాట్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి, ఇంకా అందరూ ఇష్టంగా తినే స్వీట్ ఏంటంటే గులాబ్ జామ్ అంది పూజ. ఇంకా సరే గులాబ్ జామ్ ఒకటిను హాట్ ఒకటి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. మేము తిరిగి వచ్చే టైంకి ఇంకా అషి అప్పుడే లేచిందంట. సో మా మమ్మీ కర్డ్ రైస్ తినిపిస్తుంటే ఇంకా నేను మల్టీప్లెక్స్కి వెళ్ళాను కదా. సో మా షాప్లో వాళ్ళ పాపకి డ్రెస్ తీయడానికి వెళ్ళినప్పుడు అషికి క్యూట్ డ్రెస్ కనిపించింది. చాలా బాగుంది, వైట్ ఫ్రాక్ పైన జీన్ టాప్లా వచ్చి. సో అషికి చూపిస్తున్నాను అనమాట. తన రియాక్షన్ చూశారు కదా. అండ్ నేను ఏం తీసుకొచ్చానో చూపిస్తా. సో ఇదైతే మా షాప్లో వర్కర్ వాళ్ళ అమ్మాయి కోసం ఒక ఫ్రాక్ తీసుకున్నా మ్యాక్స్లో. బాగుంది, కొంచెం గ్లిటరీగా టైపు. సో తనకు చూస్తుంటేనే అషిక వైట్ ఫ్రాక్ కనిపిస్తే తీసుకున్నా. అండ్ ఇక్కడ మినిసోలో అయితే ఇలా ఏజ్ బట్టి తీసుకున్నా అని చెప్పాను కదా. సో ఒక చిన్న బాబు ఉంటే తనకి ఆడుకోవడానికి ఒక టాయ్, అండ్ మిగిలిన వాళ్ళకి వాళ్ళందరూ ఇక్కడ స్కూల్స్కి వెళ్తున్నారనమాట. ఇది ఒక వాటర్ బాటిల్ తీసుకున్న దక్షిత్కి. ఉన్న వాటర్ బాటిల్ నేను జర్మనీ నుంచి తెచ్చింది, పైనుంచి కింద విసిరేస్తే అది ఇరిగిపోయింది అనమాట. ఇంకా అందుకనే కొంచెం పెద్దదే సాలిడ్గా ఉన్నది తీసుకొచ్చాను. అండ్ క్యూట్ బ్రషెస్ కనిపిస్తే అవి తెచ్చాను అషి వాళ్ళకి. అండ్ ఈ టిఫిన్ బాక్సెస్ ఇక్కడ నేను ఎవరినైతే పిలిచానో వాళ్ళ పిల్లలందరూ స్కూల్స్కి వెళ్తున్నారు, అంటే ప్లే స్కూల్కి. సో నాకు ఏమనిపించింది అంటే ప్లే స్కూల్కి వెళ్ళారంటే వీళ్ళకి స్నాకింగ్కో లంచ్కో ఏదో ఒకటి బాక్సెస్ పెడతారు కదా. సో అవే ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం మాసిపోయిన పిల్లలకి అంత మంచిది కాదు. సో ఇవైతే బాగా యూజ్ చేస్తారు కదా, అట్లీస్ట్ స్నాక్స్ అన్న తీసుకెళ్ళడానికి బాగుంటుందని ఇంకా బాక్సెస్ తీసుకొచ్చేసాను. అండ్ ఇక్కడ బాక్స్లోకి నేను బార్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవిను చాక్లెట్స్ వేస్తున్నాను అనమాట. సో భలే అనిపిస్తుంది ఇలా ప్యాక్ చేయడం కానీ ఇవన్నీ. అండ్ చాలామంది షార్ట్స్ పెట్టండి, ఇంకా రీల్స్ అవి ఎక్కువ చేయండి అని అడుగుతున్నారు. బేసిక్గా నాకు అంత ఫ్రీ టైం ఉండదండి. నాకు పిల్లలతో చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వాటితోనే టైం అంతా స్పెండ్ అయిపోయింది. బట్ నా ప్రొఫెషన్గా నేను యూట్యూబ్ని ఎంచుకున్నందుకు వ్లాగ్ షూట్ చేసి ఎడిట్ చేసుకొని నా టైంని కొంచెం కేటాయిస్తున్నాను. బట్ పిల్లలు కొంచెం ఎదగాలి, ఇద్దరు చిన్నపిల్లలు. నేను ఎవరి మీద వాళ్ళని వదిలేసి నేను సెల్ఫ్గా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేను. నాకు కుదిరితే తప్పకుండా ట్రై చేస్తాను షార్ట్స్ అయితే, లేకపోతే యూట్యూబ్ వరకు ప్రస్తుతానికి రన్ చేస్తున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఈజీ అండి. ఆ ఏజ్లో ఇద్దరు చాలా క్రాంకీగా ఉంటారు, చాలా అల్లరి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ జర్మనీలో ఉన్నప్పటికీ ఇక్కడికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది పిల్లలకి. గ్రాండ్ పేరెంట్స్ని చూశాక వాళ్ళ దగ్గర ఇంకొంచెం లీనియన్స్ ఉంటుంది, ఇంకొంచెం అల్లరి పెరుగుతుంది, చాలా రకాలుగా ఉంటుంది. అవన్నీ మేనేజ్ చేస్తూ నాకు ఈ వీడియోస్ తీయడం ఇవన్నీ చేసుకోవడం కూడా చాలా పెద్ద టాస్కే. ఇంకా అషి ఉంది కానీ అప్పటికి మేము చేసినవన్నీ లాగుతుంది, ఆ బ్యాక్ డ్రాప్ లాగుతుంది. దక్షిత్ ఇంకా పడుకున్నాడు, బట్ ఇంకా టైం లేదు. ఇంక వాళ్ళు లేచేలోపు ఇవన్నీ చేసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నా.
ఏదో ఒకటి లాగుతూ పీకుతూనే ఉంటుంది అషి అయితే. ఇంకా పూజ ఉందన్నమాట, నేను హెల్ప్ చేస్తాను అక్క అంటే ఇంకా మొత్తం అంతా సెట్ చేస్తున్నాము ఈవినింగ్ డెకార్కి. సో అక్కడంతా అరేంజ్మెంట్స్ అయిపోతే ఇంకప్పుడు రెడీ అవ్వచ్చు అన్నట్టు అనుకున్నాను అనమాట. సో ఇది భోగిపళ్ళు సెటప్ దక్షిత్ ఫస్ట్ భోగి పళ్ళప్పుడు తీసుకున్న సెట్ అనమాట. ఇది పైన దాచాను. ఆ సెట్లో బాబు పాప కూడా వచ్చారు. నాకు బాబు పాప ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయింది. బట్ ఫంక్షన్ అంతా భోగిపళ్ళు అంతా అయ్యేటప్పటికి దాన్ని ఎలా పడితే అలా చేశారు పిల్లలు, లాగేసి పీక్కి. బట్ ఈ ఇయర్ అయితే బాగా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఇండియా వచ్చాను అండ్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నానండి. భోగిపళ్ళది కూడా యాడ్ చేస్తే చాలా లెందీ అయిపోతుంది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ హోప్ మీ భోగి బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.